మేడం ఏమే తీమంది వెళ్ళండి రా సరిపోద్దా అది చేద్దాం సారు ఇదంతా ఏం పాట మంచి పాట నేర్చుకోండి. వెళ్ళే స్కూల్లో నీటికంతే వాళ్ళకి డబ్బులు పడతాయన్నమాట. అందుకని పిల్లలను ఇప్పుడు ఇది మోడల్ ప్రైమరీ స్కూల్ చేశారు. దీన్ని మోడల్ ప్రైమరీ స్కూల్ ఈ గ్రామానికి అదృష్టం అన్నమాట. ఇది దీనికి ఫర్నిచర్ కానీ అన్ని కానీ 5 క్లాసులకు 5 టీచర్. ఇప్పుడు నెంబర్ 1 టీచర్స్ వచ్చారు ఈ గ్రామానికి. బాగా చెప్పేవాళ్ళు. మీరు చూడండి ఒకసారి. మీరు అప్పుడప్పుడు పాఠశాలకు వస్తుంటే తెలుస్తుంది అనమాట ఎలా చెప్తున్నారు. ఈరోజు పిల్లల చేత కూడా ఇప్పుడు బయట చెప్పిస్తారు కొన్ని. మరి అలాంటి టీచర్స్ పోగొట్టి ఇంటర్మీడియట్ 10th ఫెయిల్ అయినటువంటి కాన్వెంట్ తీసుకుపోయి ఆడ ఏం లేదా బుక్స్
గైడ్స్ ఇచ్చి దాంట్లో రోజు రాసుకుంటామంట మేము. చూడండి ఒకసారి మీరు చూడండి, పుస్తకాలన్నీ కొనిస్తున్నారు వాళ్ళు, ఇన్ని పుస్తకాలు. ఆడ ఏం లేదు, 4-5 పేజీలు రాసుకురమ్మంటారు అనమాట. వర్క్ ఇంటికి వచ్చిన వాళ్ళ నుంచి ఆ వర్క్ రాస్తుంటే మా వాడు ఏదో బ్రహ్మాండంగా చదువుతున్నారు అనుకుంటారు మీరు. అదే ఆ పిల్లలాగా ఈ పిల్లలు కూడా మీరు ఇంటికి వచ్చిన వాళ్ళ నుంచి కూర్చోబెట్టి వర్క్ చేయించి మేము చెప్పిన చదివిస్తే నెంబర్ 1గా తయారవుతారనమాట. తెలిసిందా? అంతంత డబ్బులు కట్టి ఈ రోజుల్లో ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తుంటే ఏముంది చెప్పండి అక్కడ? ఇక్కడంతా ఎంఎస్సి, బిఈడి, పీజీ చేసిన టీచర్స్ ఇక్కడ ఉండే వాళ్ళంతా బ్రహ్మాండంగా చెప్పేవాళ్ళు. మరి ఎన్ని పోగొట్టి బస్సు వస్తుందో వాళ్ళ పిల్లోడు బస్సు చెప్తున్నాడు, మా పిల్లోడు ఎందుకు ఎక్కలేదు అనేది 3 సంవత్సరాల నుంచే పడిగే గవర్నమెంట్ పంపిస్తున్నారు. మీరు పంపిస్తే నేను చెప్తాంలా, పెద్ద క్లాసులకు పోయిన తర్వాత డబ్బు ఖర్చు. ఇప్పుడు మంచి అవకాశం ఉంది ఇక్కడ. ఇదివరకు అంటే 1-2 టీచర్స్, ఇప్పుడు 5 క్లాసులకు 5 టీచర్లు ఇచ్చారు. మోడల్ ప్రైమరీ స్కూల్ చేశారు. మళ్ళా రోజు తగ్గిందంటే మళ్ళీ తీసేస్తారు అనమాట స్కూల్ మోడల్ ప్రైమరీ. అందుకని మీరు కూడా గ్రామంలో అందరికీ చెప్పి ఎక్కువ మంది పిల్లల్ని చేర్చేటట్టు చూడండి. దాదాపు మేము తిరిగి 1 సంవత్సరం 68 రోజులు ఉంటే 22 మంది వెళ్ళిపోయారు పిల్లలు. మీ గ్రామంలో అక్కడ ఇక్కడ తిరిగి ఎక్కువ ఖాళీ పిల్లకాయలే ఎక్కువ చేరారు. కానీ గ్రామంలో డోర్ టు డోర్ తిరిగి చెప్పా, అయినా కానీ ఇంకా కొంతమంది ఎంటంలా. మీరు చూడండి, ఈ సంవత్సరము ఎలా చదువు ఎలా సాగుతుంది, ఎలా చెప్తున్నారని కొంచెం గ్రామంలోకి వెళ్తే అప్పుడు మీకే అర్థమవుతుంది. మీరే అనుకుంటారు ఎలా స్కూల్ ఎంత డెవలప్ అయిందో, ఎలా పిల్లలు చదువుతున్నారు అనేది మీకే తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా అందుకే పెద్దవాళ్ళందరినీ పిలిపించింది. అందుకే చూడండి, మీరు కూడా చెప్పండి. మరి గ్రామం ఇంత అభివృద్ధి చెందింది, అన్నీ ఉంది, గుళ్ళకి బ్రహ్మాండంగా పోతున్నారు, బడి పట్టించుకుంటున్నారు. గుడికి మాత్రం బ్రహ్మాండంగా రోజు ఊరేగింపులతో తప్పెట్టుకుని ఆడాలతో పోతున్నాం. మరి బడి ఏం చేసింది గవర్నమెంట్ బడి? చెప్పండి, ఇది కూడా పట్టించుకోవాలిగా మనము. మరి మీరు గ్రామ పెద్దలు కూడా మాట్లాడుకొని మన బడికి మీరు చెప్పకపోతే వచ్చి నిలిచి అడగండి. మీరు ఎందుకు చెప్పడం లేదు మా పిల్లలకు చదవని? మీకు ఆ స్వేచ్ఛ వాతావరణం అన్నీ ఇచ్చారు గవర్నమెంట్, తెలిసిందా? అదే చెబుతున్నాగా. ఇప్పుడు ఇదివరకు తీసేయండి. ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూల్ చేశారు. మేడం గారు నెంబర్ 1గా చదువుతుంది ఇంగ్లీషు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కాన్వెంట్ కూడా పెట్టుకున్నారు ఫస్ట్ లో. ఈ మేడం దగ్గర చదువుతున్న ఊళ్ళో స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు పిల్లలు. వాళ్ళందరికీ తెలుసు మేడం గారు చెప్పేది. నెంబర్ 1గా తీర్చిదిద్దుతారు మంచి టీచర్స్. మేడం గారు సైన్స్ టీచర్, ఆ మేడం గారు మ్యాథ్స్ టీచర్, తెలిసిందా? సార్ ఇంగ్లీషు, అన్ని సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ. నెంబర్ 1గా చెప్పేవాళ్ళు. కాబట్టి మీరు ఎవరిని పిల్లలను కూడా అందరినీ కూడా మన పాఠశాలలో చేరేటట్టు చేయండి. చెప్పకపోతే మమ్మల్ని అడగండి వచ్చి, ఏం సార్ మా పిల్లలు చదువులు వెనకబడి ఉన్నారు, ఏంది కారణమని మీకు సర్వ హక్కులు ఇచ్చారు. కాబట్టి మీరు పిల్లలందరినీ మన పాఠశాలలో చేరేటట్టు చేసి మరి అన్ని అవకాశాలు ఉన్నాయి దీనికి. మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే 10 టీచర్, నెంబర్ 1 రైస్ ఇచ్చారు, మొదటి రైస్. మేము కూడా అనుకుంటున్నాం, ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాం అందరం. నెంబర్ 1గా చేపిస్తున్నాం. 4 ఇచ్చి చూడండి మీరు. మీ పిల్లలు ఏం చదువుతారు అడగండి ఇంటి దగ్గర. మరి ఇన్ని అవకాశాలు ఇచ్చినటువంటి పాఠశాలను మీరు సద్వినియోగం చేసుకొని మరి గ్రామంలో అందరికి చెప్పి ఎక్కువ మందిని, సరే ఇప్పుడు ఈ సంవత్సరం కొంతమంది చేయాలి అక్కడ. దాదాపు 45 రోజులు నేను 70 చేశాను. ఇప్పుడు వచ్చే సంవత్సరం 100% 100 ఉండాలి రోజు. చదువు లేకపోతే నిలదీసి అడగండి మీరు. మీకు ఆ హక్కులు ఉన్నాయి, సర్వ హక్కులు. నేను అదే చెప్తున్నా. మన పంచాయతీ సర్పంచ్ గారు ఉన్నారు, తర్వాత గ్రామ పెద్దలు వెంకటేశ్వర ఉన్నారు. మీరందరూ కూడా గ్రామంలో కొండలరెడ్డి, మీరందరూ కూడా గ్రామంలో చెప్పి అందరినీ పిల్లల్ని ఎక్కువ మందిని మన పాఠశాలకు వచ్చేటట్టు చేయండి. దీనికి సర్వ అధికారాలు మన మోడల్ ప్రైమరీ అంటే అన్ని హక్కులతో కూడినటువంటి గవర్నమెంట్ ఇచ్చింది. కాబట్టి దాన్ని సద్వినియోగపరుచుకొని మన పాఠశాలను ఇంకా అభివృద్ధి చేసుకుందాం, తెలిసిందా? అది మధ్యాహ్నం భోజనం జరుగుతుంటది, అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత నా పేరు విజయ్ కుమారి, నేను ఇక్కడ ఈ ఊరు కోడల్ని. ఇక్కడ మీరందరికీ చాలా మందికి తెలిసి ఉంటుంది.
తెలియజేసుకుంటాను. నేను ఈ ఊరి కోడల్ని. నేను మొన్న కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మా ఇంటి పక్కన స్కూల్ కూడా నాకు ఖాళీ ఉంది. నా సీరియల్ నా నంబర్ వచ్చేటప్పటికి నేను ఆ స్కూల్ కూడా తీసుకోవచ్చు. కానీ మా సార్కి ఇక్కడ మన ఊర్లో ఇంగ్లీష్ డెవలప్ చేయాలి బాగా పిల్లలకి అనేది బాగా ఎప్పటి నుంచో కోరిక. నేను 3 సార్లు ఈ ఛాన్స్ మిస్ అయ్యాను ఈ స్కూల్కి రావడానికి. తర్వాత అనుకోకుండా ఇప్పుడు మాత్రం మల్లారెడ్డి సార్ ముందుగానే చెప్పారు, మీకు ఖచ్చితంగా ఉన్నవారి పాలన దొరికింది, మీరు రండి మేడం, మనకు ఇక్కడ బాగా పిల్లలకి ఇంగ్లీష్ అభివృద్ధి చేద్దాం అట్లాగని. అందుకని మా సార్ కోరిక మేరకు మా ఇంటి పక్కన స్కూల్ 6 నిమిషాల్లో వెళ్ళొచ్చు నేను ఇంటి దగ్గర నుంచి. అయినా కూడా అది వదిలేసుకొని మధ్యలో గేట్ ఉన్నా కూడా గేట్ పడకపోతే 2 నిమిషాలు, గేట్ పడితే 40 నిమిషాలు పట్టింది నాకు ఇక్కడికి రావడానికి. అయినా పర్వాలేదు, నేను కూడా మా ఊర్లో వెళ్ళి ఇప్పుడు మనం సినిమాల్లో కూడా చూస్తున్నాం. మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో చూశారు కదా, వెళ్ళి వాళ్ళ ఊరికి ఏదో మహేష్ బాబుకి చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి వెళ్ళేసి రోడ్లు అవి ఏపికేసి ఊరంతా బాగు చేపించేసి అట్లా చేశాడు. మనం అంతా చేయలేకపోయినా కనీసం మన ఊర్లో ఉన్న పిల్లలకి చదువు అనేది అభివృద్ధి చేస్తే ఆ తర్వాత వాళ్ళే అన్నింటినీ సంపాదించగలుగుతారు. ఆ చదువు అనేది దేనికైనా ముఖ్యము అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ స్కూల్ కి తీసుకోవడం జరిగింది. ఈ రోజు వీళ్ళందరూ ఫస్ట్ క్లాస్ వాళ్ళండి. ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ లెసన్ అంటే ఇంగ్లీష్ లో ఫస్ట్ లెసన్ ఎలా చదివారు, నేను ఎలా చెప్పాను అనేది మీరందరూ కనుక ఒకసారి చూస్తే, తర్వాత మీ ఇళ్ళ దగ్గర ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళే పిల్లలు ఉన్నారు. ఈ వయసు పిల్లలందరూ చాలా మంది వెళ్తున్నారు. అలాంటి వాళ్ళని కూడా గమనించండి. మీ పిల్లలు బాగా చదువుతున్నారా లేదా ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళే పిల్లలు వాళ్ళు డబ్బులు కట్టి వెళ్తున్నారు గుర్తు వేసుకోండి. వీళ్ళు ఊరుగానే వస్తున్నారు మన దగ్గరికి. మనం ఎలాంటి ఫీజులు లేవు, ఏమి లేవు. నోట్స్ లేని వాళ్ళకి, పెన్సిల్ లేని వాళ్ళకి అన్ని కూడా మేమే ఇస్తా వాళ్ళతోటి చదువు చెప్పడం అనేది జరుగుతుంది. నేను ఇక్కడికి వచ్చి ఈ రోజుకి 23 రోజులే. ఇది 23వ రోజు. అంటే 22 రోజుల్లో 1వ తరగతి పిల్లలు ఏం నేర్చుకున్నారు అనేది మీ ముందు ఇప్పుడు చెప్పిస్తాను, ఒకసారి గమనించండి.
హాయ్. In FPS Munawaripalam of Chinnaganjam. My father's name is Srinu. He is a online vendor. My mother's name is Lakshmi. She is a online vendor. My brother's name is Anand, 5th class. No sisters. Thank you. Slate, book, sharpener, pencil, pen, water bottle, picture, blackboard, thing, table, chair, window, door, bench, pair, question, library, playground, apple, egg, ice cream, comb, brush, shoe, name, ant, bat, pin, bud, bus. వెరీ గుడ్. వీళ్ళు ప్లూరల్స్ కాదండి, ఇంకా ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్ అన్నమాట. ఆపోజిట్ వర్డ్స్, వర్బ్ ఫార్మ్స్, తర్వాత ఇంగ్లీష్ లో మాట్లాడడానికి వీళ్ళకి ముందుగా ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. జస్ట్ స్టార్టెడ్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. గో. 5th క్లాస్ ఉన్నటువంటి పెద్ద పిల్లలు వీళ్ళు ఈ సంవత్సరం 6వ తరగతికి హై స్కూల్ కి వెళ్ళబోతున్నారు. కాబట్టి వీళ్ళ మీద మా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండాలి. ఒక్క సంవత్సరమే మాకు ఇక్కడ ఉంటారు కాబట్టి ఇంతకు ముందు వీళ్ళు ఏం నేర్చుకున్నారు అనే దాంతో పాటుగా ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా ఏం నేర్చుకొని హై స్కూల్ కి వెళ్ళి ఇంగ్లీష్ లో బాగా చదవాలి అనేది వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనేది ఒక్కసారి చూడండి. ఆపోజిట్ వర్డ్స్. మీరందరూ కామ్గా ఉండాలి. అందరూ కామ్గా ఉండాలి. సైలెన్స్. 5th క్లాస్ వాళ్ళు. ఆపోజిట్ వర్డ్స్. స్ట్రైట్, హెడ్ మాస్టర్, రీచ్, టుగెదర్, గుడ్, ప్యాట్, అసెంబుల్, డిస్కస్, రిసైడ్, నేరో, డిఫరెంట్, నైబర్, ఏబుల్, రైట్, చైల్డ్హుడ్, గ్రో, ఫౌండ్, లైక్, సన్ రైజ్, పాసిబుల్, ఇన్సిస్ట్, ఎవ్రీవన్, ఫ్రెండ్, లర్న్, టుడే, స్పెషల్, షీ, ఎక్సైటెడ్, ఆఫ్టర్, లేటర్, కాంట్రిబ్యూట్, ఆల్, హ్యాపీ, థ్యాంక్, రెడీ, ఆస్క్, నెవర్, ఈవెన్, డన్, అవుట్, న్యూలీ, పేవ్డ్. ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతారు. ఇప్పుడు బయట ప్రపంచం అంతా ఇంగ్లీష్ అని ఇంగ్లీష్ లోనే ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పిల్లల కంటే కూడా ఎక్కువగానే బాగానే చెప్తారు వీళ్ళు. ఇంగ్లీష్ మీడియం లో చదివే పిల్లలకి వర్బ్ ఫార్మ్స్ అంటే కూడా ఏంటో తెలియకుండా ఉన్నారు. మన పిల్లలు ఎలా చెప్తున్నారో చూద్దాం.
220 రోజులు జరిగింది స్కూలు. 220 రోజులు అంటే దాదాపు 200 రోజులు ఉన్నాయి. ఇంకా 200 రోజుల్లో పిల్లలు ఇంగ్లీష్ ఇంకెంత నేర్చుకుంటారో ఒకసారి ఆలోచించండి. మీరు ఆ ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళే పిల్లలతో కూడా పోల్చుకోండి. మీ దగ్గర పిల్లలు ఉంటారు, ఇళ్ళ దగ్గర ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళే పిల్లలు, ఆ పిల్లలతో కూడా ఇట్లాంటివి ఏమైనా చెప్పగలుగుతారేమో కనుకోండి. మా పిల్లల కంటే ఒక్కటి చెప్పినా కానీ ఎక్కువ నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. మీరు ట్రై చేయండి. కావాలంటే వాళ్ళతోటి ఈ పిల్లలతోటి సమానంగా చదవగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చూపించండి. మేము 20 రోజుల్లోనే ఇంత చదివారంటే ఇంకా 200 రోజుల్లో ఇంకెంత నేర్చుకుంటారో మీరే ఆలోచించుకోండి. ఆ ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళే పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులతోటి కొంచెం మీరే చెప్పండి. థ్యాంక్ యూ సార్. చదివితే పిల్లల్ని మేము అలా తీర్చిదిద్దుతాం. మీరు కూడా ప్రయత్నించండి. ఇంకా గ్రామంలో యువకులు ఉన్నారు, యూత్ అందరూ కూడా కష్టపడండి. గుడికి ఎట్లా కష్టపడ్డామో మన బడికి కూడా అలాగే కష్టపడితే మన పిల్లలు గొప్ప స్థాయికి వస్తారు. మన బడి ఇంకా ఇంకా గొప్ప డెవలప్ అవుతుంది. ఎక్కడికో వెళ్ళొద్దు. మీరు కూడా దీని విషయంలో మీ పక్క వాళ్ళని వాళ్ళ కాన్వెంట్కి ఎందుకు పంపిస్తున్నారు? అక్కడ ఏంటి ఏముంది? కాన్వెంట్ లో బుక్స్ ఫీజు కట్టాలి, యూనిఫామ్స్ ఫీజు కట్టాలి, మన లంచ్ బాక్స్ మనమే తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడ ఉన్న ప్రతి పిల్లవాడు ఒకే డ్రెస్ వేస్తాడు, అంత యూనిటీ. ఒకే డ్రెస్ వేస్తాడు, ఒకే ఫుడ్ తింటాడు. రోజు ఎగ్గెందుకు పెడుతుందంటే స్ట్రెంత్ కోసం. తిండి గల్లెకితే కండగలవాడేను మనిషోయ్, కండగల. అందుకనే పౌష్టికాహారం గవర్నమెంట్ మన పిల్లలకు అందిస్తుంది. మన పిల్లలకి మనం కాన్వెంట్లకు పంపేటప్పుడు ఒక్కొక్కసారి టైం అయిపోయిందని పచ్చడేసి పంపిస్తాం, లేకపోతే ఏదో ఒక గుడ్డ ఆమ్లెట్ వేసో పంపిస్తాం. అలా కాదు. ఇక్కడ ప్రతి పిల్లవాడికి పౌష్టికాహారం మీద దృష్టి పెట్టింది. చిక్కీ ఇస్తున్నారు, రాగి జావ ఇస్తున్నారు. బెల్లంతో కూడిన రాగి జావ ఎంతంటే వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళ బోన్ పెరగడం కోసం ఎంత గొప్పగా సహాయపడుతుంది అంటే అంత గొప్పగా సహాయపడింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం మనం ఉచితంగా ఇస్తుంటే మనం అవివేకంతో మనం కాన్వెంట్లకు పంపుతున్నాం, కాన్వెంట్లను డెవలప్ చేస్తున్నాం. రేపు పొద్దున మన పిల్లాడు చదువుతాడు. చదివినప్పుడు మనం గవర్నమెంట్ లో ఉద్యోగం చేయాలనుకుంటామా, లేకుంటే ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేయాలనుకుంటామా? గవర్నమెంట్ లోనే ఉద్యోగం కావాలనుకుంటాం. ముందు ప్రయారిటీ మనం గవర్నమెంట్ కే ఇస్తాం. కానీ మనం పంపేటప్పుడు మాత్రం గవర్నమెంట్ లో కాకుండా ప్రైవేట్ కానీ పంపిస్తున్నాం. రేపు పొద్దున మీ పిల్లాడికి ఎక్కడ వస్తుంది సీటు? ఇక్కడ అంతా పోస్టులన్నీ పోతే వాడి గవర్నమెంట్ సీట్ ని మనమే కాల్దని చేస్తున్నాం. ఇవన్నీ మీరు ఆలోచించండి. పేరెంట్స్ గా మీ దగ్గర పిల్లల్ని లేకపోతే మీ చుట్టుపక్కల పిల్లలకు కూడా అవేర్నెస్ కల్పించి మన గవర్నమెంట్ స్కూల్ మా కోసం కాదు, మీ కోసం, మీ ఊరి కోసం, మీ బడి ఇది మన గుడి ఎంత ముఖ్యమో బడి ఎంత ముఖ్యమైనది మీరు మైండ్ లో పెట్టుకోండి. గుడి కష్టపడ్డట్టు ఈ బడికి కూడా కష్టపడండి. హై స్కూల్ ఇక్కడే, ఇంకా కొన్ని రూమ్లు స్థలం కూడా చాలా ఉంది. కొన్ని స్కూళ్ళల్లో అయితే ఒక్క రూమ్ ఉంటుంది, చిన్న స్థలం ఉంటుంది. అక్కడే 5 క్లాసులు. నేను చేసి వచ్చిన స్కూల్లో పిల్లలైతే ఉన్నారు కానీ రూములు కట్టుకోవడానికి స్థలం లేదు అసలు. హై స్కూల్లో 2 క్లాసులు, ఇక్కడ 3 క్లాసులు. ఎంత కష్టం అది. హై స్కూల్లో 2 క్లాసులు అంటే ఇక్కడ టీచర్లు అక్కడ పోవాలి.
ఆడ భోజనం పెట్టి రావాలి. ఎంత కష్టపడుతున్నారు. కొన్ని స్కూళ్ళల్లో తీసేసే పరిస్థితి. పిల్లలు ఉండరు, టీచర్లు నలుగురు ఇస్తున్నారు. గవర్నమెంట్ నలుగురు పిల్లలు ఇస్తే నలుగురికి తగినంత పిల్లలుంటే ఉంటారు. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళ పోస్ట్ హూస్టింగ్ గోవా 20 పాలాలు వెళ్ళిపోవాలి, లేకపోతే పుల్లల చెరువు వెళ్ళిపోవాలి, చాలా దూరం వెళ్ళిపోవాలి. నేను ఏమి చేయలేనేమని మన తల్లిదండ్రులను ఎప్పుడు అనకూడదు. మన పిల్లల్ని నువ్వు చదవగలవు, నువ్వు చేయగలవు అని మీరు అని చూడండి, ఖచ్చితంగా వాళ్ళు క్లాస్లో ఫస్ట్ ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే మన ఇంట్లో ముందు మనం వాళ్ళని అనిచేస్తున్నాం. వాళ్ళు ఏదైనా చిన్న అల్లరి చేసినా నువ్వు ఇంతే, నువ్వు చెయ్యవు అని అంటాం. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఎందుకంటే మనము ముందు ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా బాగా చదువుతారు. ఎక్కువ మంది పిల్లల్ని మాత్రం చాలా చక్కగా రెడీ చేసి తీసుకొచ్చి దింపి పెడుతుంటారు. కానీ చాలా మంది పిల్లలు ఏంటంటే ఇంట్లో కూర్చోబెట్టి రాయించే వాళ్ళు లేక చదవట్లేదు. అదొకటి అర్థమైంది. కాకపోతే మేము హోంవర్క్ కూడా వాళ్ళకి సరిపోయేంతగానే ఇస్తున్నాం. ఒక్కరోజు మీరు చెప్పకపోయినా మీ దగ్గర కూర్చోబెట్టుకొని ఒక్కసారి చెప్పిస్తే వాళ్ళు ఆ దారి తప్పిపోరు. మీకు అందరికి కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒకటేనమ్మా, పిల్లవాడిని మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు రాగానే మీరు హోంవర్క్ రాయించుకోవడం చదివించుకోవడం మీరు చేయాలి. మార్నింగ్ పిల్లలు రెడీ చేసి బడికి పంపించండి. రోజు చాలా మంది ఒక రోజు వస్తున్నారు, 2 రోజులు కనబడుతున్నా. మీరు చేయాల్సిన పని అలా అదే. మాకు మీ పిల్లవాడు మేము ఏ విధంగా తీసుకున్నాం, మేము 1 సంవత్సరంలో మీరు చూడండి. మీరు పిల్లల్ని బాగా రెడీ చేసి బడికి పంపిస్తే చాలు. ఇంటికి రాగానే మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడో గమనించి చూడండి, అంతేక. థ్యాంక్ యూ. వస్తున్నారు, బుక్స్ అక్కడ పడేస్తున్నారు, ఆడుకున్నారు. కొంచెం అవగాహనలో అయితే కూర్చోబెట్టి చెప్పగలుగుతున్నారు. అవగాహన ఏదో పని చేసుకుంటాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పనులు చేసుకుంటాం. అక్కడ వచ్చేలా కలర్ వచ్చేలా హోంవర్క్ అయితే అదేదో మీరు కొంచెం చెప్పి లాస్ట్ ఇయర్ కూడా చెప్తాము. లాస్ట్ ఇయర్ కూడా చెప్తాము. అది ఒక్కసారి మీరు గమనించి ఆల్రెడీ డిక్షనరీలన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. పిల్లల దగ్గర ఉన్నాయి. ఇంగ్లీష్ ఏమైనా వర్డ్స్ చెప్పినప్పుడు వాళ్ళకి అందులో చూసి రాయడానికి చదవడానికి అలవాటు చేస్తాము. ఇప్పుడు మేము మా అంతట మేముగా పిల్లలకి అన్ని మేమే సప్లై చేసి, మీకు పేపర్ చూపించాను కదా ఇందా పిల్లల దగ్గర, మీరు ఆ పేపర్ లో ఇంటి దగ్గర కూర్చోబెట్టి చదవండి అంటే చాలు. మీకు అది వచ్చినా రాకపోయినా వాళ్ళకి ఇక్కడ మేము నేర్పిస్తాం కాబట్టి వాళ్ళు చదవగలుగుతారు. అక్కడ ఏదన్నా రాకపోతే మొత్తం రోజు వచ్చి మమ్మల్ని అడిగితే మళ్ళీ మేము చెప్తాము. చూసారు కదా అందరూ మాట్లాడతాం. అట్లాగా మీ అభిప్రాయం చెప్పండి. నవీన, అసలు మీ అమ్మాయి లాంటి అమ్మాయిని అంత వయసులో అలా ఉండే అమ్మాయిని నేను అసలు చూడలేదు.
ప్రోత్సహించి మా బిడ్డలు మీరు చదివినారు కానీ సాధారణ హోంవర్క్ ఉందా లేదని మాత్రం అడుగుతాను. ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా రాస్తారు. హోంవర్క్ రాయకుండా మాత్రం బయటకు అసలు పంపను. నేను కూడా డబ్బులు కూడా ఇవ్వను. పంపకుండా ఉండటం కాదు, నవీన అసలు వెళ్ళదు. ఎక్కడైనా మేము చూస్తున్నాం కదా, ఏదన్నా కొత్తది చెప్తే ఆ అమ్మాయికి అది వచ్చేదాకా పక్కన ఎవరి దగ్గర ఒకరి దగ్గరికి వెళ్ళి అన్న నన్ను అప్పు తెప్పించుకోన్నా, అక్క నన్ను అప్పు తెప్పించుకోక్క అని వాళ్ళని ఇసుకిచ్చైనా సరే చెప్పి తర్వాత మా దగ్గరికి వచ్చి టీచర్ నాకు వచ్చింది చెప్పించుకోవాలని చెప్పేసి వచ్చింది. అస్సలు చాలా బాగా చదివింది. అసలు ఈ వయసులో ఎంత టాలెంట్ అంటే ఈ అమ్మాయి చాలా గ్రేట్. మీరు పిల్లల్ని స్కూల్ కు పంపించండి, మేము అట్లా తయారు చేస్తాం. సంవత్సరం అయిపోయేసరికి పిల్లలు అట్లా తయారవుతారు. రోజు మంచి రోజు వస్తున్నారు బడికి, 2 రోజులకు ఒకసారి కొడతారు. ఒక రోజు చెప్పింది ఇంకో రోజు చెప్పాలంటే మా పిల్లలు రారు. వీళ్ళు కొత్తగా నేర్పించామంటే రాని పిల్లలకు మళ్ళీ మొదలెట్టుకోవాలి. అందుకని ప్రతి రోజు కనుక పిల్లలు వచ్చేలా చేశారంటే మేము అలా పిల్లల్ని తయారు చేయగలుగుతాం. మీరందరూ కూడా ఒక్కొక్క మాట, మేము ఎంత కష్టపడుతున్నాం కదా. ముందు వెనకాళ్ళు మాట్లాడతారంటే వెనకాళ్ళు లేచిపోతున్నారు. ఏమ్మా లడ్డు కావాలా? 2 లడ్డు, ఒక లడ్డు 2 లడ్డు ఫ్రీ. నువ్వు మాట్లాడితే ఇంకోటి మాట్లాడతావు కదా, ఇక్కడ మాట్లాడడానికి ఏమైంది? అంజలి మాట్లాడాల్సిందే. బ్రహ్మేశ్వరి గారు ఫస్ట్ నేనే మాట్లాడతా. వీళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు, అమ్మాయిని బడికి పంపిస్తుంది. అబ్బాయిని కూడా పంపించండి. ఇక్కడ మేము బాగా చెప్తాం కానీ ఇంగ్లీష్ అంటే కాదులే, ఈ సంవత్సరం అమ్మాయిని నేర్పించాగా వచ్చే సంవత్సరం పంపిస్తాలే మా అబ్బాయిని, ఈ సంవత్సరం అక్కడ పంపిస్తాలే అంది. 4 రోజులు ఆగిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఇంగ్లీష్ చదవడం చూసి ఇంటి దగ్గర మీకు మంచి టీచర్లు వచ్చారు, మీకు టీచర్లు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు నేను ఇక్కడికే పంపిస్తాను, అబ్బాయి కూడా పంపిస్తాలే అని మరుసటి రోజు నుండి పంపించింది. చాలా థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. పిల్లలు బాగా చదువుతున్నందుకు, మేము బాగా చెప్పగలము అనే నమ్మకం మీకు కలిగినందుకు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు పర్లేదు. ఇంతకు ముందు అయినా బాగా చదివేది, ఇంగ్లీష్ మాత్రం బాగా చదువుతున్నాను. కూడా అదే మీ దగ్గర నుంచి మాకు అలాంటి సమాధానాలు వస్తే మేము ఇంకా చాలా సంతోషిస్తాం. మీరు ఇంటి దగ్గర బాగా చదివించండి, మేము చెప్తాము. మా దగ్గర తక్కువ టైమే ఉంటారు, ఇంటి దగ్గర ఎక్కువ టైం ఉంటారు. అక్కడ మాట్లాడాలి. తేజ వాళ్ళమ్మ అదే ఇక ఇప్పుడు కోటేశ్వరి మాట్లాడతారు. నేను మీ వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి మార్చే బాధ్యత నాది. వాడు ఇప్పటికే చాలా ఇదయ్యాడు, ఒక్క దెబ్బ కూడా వేయను. వాడి బాగా మైండ్ మారేలాగా చేయగలుగుతాం అనేది మాది బాధ్యత. కొట్టడం అస్సలు జరగదు, కొట్టడం అనేది ఉండదు మా దగ్గర. అన్ని ఎట్లాగైనా సరే మాటలతోనే వాడికి మాయ చేసి చదివిస్తాం బాగా. ఎస్సీ ఎట్లా చదువుతుందో అంటే and challenges. I specially welcome our new teachers and students to our school. I welcome every parent to this parent-teacher meeting on behalf of our school. Thank you all. నేను 5వ తరగతి చదువుతున్నాను. తల్లికి వందనం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థుల చదువును ప్రోత్సహించడానికి తెప్పించిన ఈ పథకం. ఈ ప్రభుత్వం కింద పనిచేసి విద్యార్థుల తల్లి పేరు మీదుగా వారి బ్యాంకు ఖాతాలలో డబ్బు జమ చేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం పిల్లల చదువును ఆర్థికంగా తల్లులు స్వయంగా పర్యవేక్షించి పిల్లలు డబ్బు లేక చదువుకు దూరం కాకుండా చూడడం.
ద్వారా చదువు కొనసాగించడం, డ్రాప్ అవ్వకుండా చేయడం లక్ష్యం. Second class in FPS Munawaripalam of Chinnaganjam. My father's name is Srinu. He is a online vendor. My mother's name is Lakshmi. She is a online vendor. My brother's name is Anand, 5th class. No sisters. What do you see in this picture? ఏమున్నాయి ఇక్కడ చెప్పండి. ఇంకా స్టూడెంట్స్ ఒక్కలే ఉన్నారా? Who is she? Teacher. What is it? Ball. What is this? Tree. What are there in the tree? ఏమున్నాయి? చెట్టు మీద ఏమున్నాయి? Birds ఉన్నాయి కదా. How many birds are there? ఎన్ని పక్షులు ఉన్నాయి? 5 birds. చెప్పండి అందరూ చెప్పండి. ఎన్ని birds ఉన్నాయి? 5 birds. Who is she? Teacher. What are the children doing here? 7 ఉన్నారు. ఏం చేస్తున్నారు? What are the children doing here? ఆడుకుంటున్నారు. దేంతో ఆడుకుంటున్నారు? Ball తో ఆడుకుంటున్నారు కదా. What are the colors do you see in this picture? ఏమేమి కలర్స్ ఉన్నాయి ఇక్కడ ఈ బొమ్మలో? Sky blue. Red. What is this color? Brown. What is this color? ఆకుపచ్చని ఏమంటారు ఇంగ్లీష్ లో? Green. Very good. Jesse class కొట్టండి. Very good. ఇంకా ఏమున్నాయి? What is this? What is this? School. All of you say. School. How many boys are there? How many boys are there? 3 boys. పెద్దగా చెప్పాలి అందరూ. 3 boys. How many girls are there? 4 boys. 4 boys. మొత్తం ఎంతమంది ఉన్నారు? How many children are there? అందరూ ఎంతమంది ఉన్నారు? 7. చెప్పాలి. సీను చెప్పాలి. 7. Look at the picture here. What is the name of this boy? What is the name of this boy? Raju. What is Raju saying? Hello, I am Raju. Let us introduce one by one. Bhavya, stand up. Very good. Good. Very good. Very good. Very good. Hey, Nani, చెప్పాలి. పైలే ఏమ్మా? Hi, I am Nani. Very good. నువ్వు చెప్పు. Very good. Very good. Nice. చెప్పు. నువ్వు చెప్పు. విచ్చేసిన అందరికీ నమస్కారం. నా పేరు కుమార్. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈ సమావేశం ద్వారా మా అభ్యాసం, ప్రవర్తన, ప్రగతి వంటి విషయాలపై చర్చ జరుగుతుంది. ఇది ఒక మంచి అవకాశం. మా ఉపాధ్యాయులు ఎంతో శ్రమించి మాకు బోధిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరగాలని భావిస్తున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు.